స్వచ్ఛ సర్వేక్షణలో గతేడాది కన్నా బెస్ట్ ర్యాంక్, స్వచ్ఛ నగరాల్లో టాప్ అవార్డులు, గార్బేజ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్. ఇవన్నీ ఉన్నతాధికారులు చెప్పే మాటలు. కానీ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉందంటున్నారు నగరవాసులు. ఏ రోడ్డు మీద చూసినా బస్తీ గల్లీల్లో మొత్తం చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయంటున్నారు. ప్రతి ఏటా 100 కోట్లు ఖర్చు పెట్టినా చెత్త నిర్వహణ కోసం నెలకు ప్రయోగం చేసినా చెత్త నిర్వహణ సరిగా చేయట్లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. గ్రేటర్లో పారిశుద్ధ నిర్వహణ గాడి తప్పుతోంది. నగరాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని అంటున్నారు ప్రజలు. చెత్త నిర్వహణకు ప్రతి ఏటా 450 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా రోడ్లపై చెత్త లేకుండా చేయలేకపోతున్నారు. గార్బేజ్ మేనేజ్మెంట్ కోసం నెలకో కొత్త ప్లాన్తో వస్తున్నా ఏది వర్కౌట్ కావటం లేదని, వర్షాకాలంలో చెత్తతో దోమలు, ఈగలు పెరిగి రోగాల పాలవుతున్నామని అంటున్నారు పబ్లిక్. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 22 లక్షలకు పైగా ఇండ్లున్నాయి. ఇళ్లలో నుంచి చెత్త తరలించడానికి 3150 స్వచ్ఛ ఆటోలను తీసుకొచ్చింది బల్దియా. ఈ ఆటోల వారికి కేటాయించిన కాలనీలు, గల్లీలు, బస్తీలలో ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి గార్బేజ్ పాయింట్ల వద్ద డంప్ చేయాలి. అక్కడి నుంచి ట్రక్కులతో చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ ప్రాసెసింగ్ చేస్తోంది రామ్కీ కంపెనీ. కానీ ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో సిటీలో రోడ్లపై చెత్త దర్శనమిస్తోందంటున్నారు నగరవాసులు. నగరంలో ఉన్న స్వచ్ఛ ఆటోలు సగానికి పైగా పనిచేయటం లేదు. రిపేర్ అయిన ఆటోలు కాలనీల్లోకి రాకపోవడంతో చెత్తను రోడ్లపై వేస్తున్నారు పబ్లిక్. ఇక ప్రధాన కాలనీల్లో స్వచ్ఛ ఆటోలకు ప్రతి నెల 100 నుంచి 150 రూపాయలు ఇస్తున్నారు ప్రజలు. దీంతో ఆయా ప్రాంతాలు చెత్త లేకుండా శుభ్రంగా ఉంటున్నాయి. కానీ కొన్ని బస్తీల్లో స్వచ్ఛ ఆటోలకు డబ్బులు ఇవ్వకపోవడంతో రోడ్ల పక్కన చెత్తను పడేస్తున్నారు. కొన్ని స్వచ్ఛ వాహనాలను వ్యాపార అవసరాలకు వాడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో రోడ్ల పక్కన చెత్త వేయడానికి ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద ఉన్న డంపింగ్ బిన్లను తొలగించింది జీహెచ్ఎంసీ. స్వచ్ఛ ఆటోలకే చెత్త ఇవ్వాలని, ఎవరైనా రోడ్ల పక్కన చెత్త వేస్తే ఫైన్స్ వేస్తామని ప్రకటించింది. అయినా రోడ్ల పక్కన వేసిన చెత్త మొత్తం రహదారుల మీదికి వస్తోంది. 2640 పాయింట్లలో మళ్లీ డంపింగ్ బిన్స్ ఏర్పాటు చేసింది బల్దియా. ఇంకా కొన్ని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ వద్ద బిన్స్ లేకపోవడంతో చెత్తతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు సిటీ పబ్లిక్. ఇక్కడ ఏదైనా ఒక పెద్ద బాక్స్ డబ్బాలు పెడితే మంచిగా అవుతుంది. ఇలా కుల్లా పాడేస్తుంది, వాటర్ వస్తే వాటర్కి మొత్తం కిందికి పోతుంది. ఇట్లా ఏం కానీ చేయన్న ఇది మంచిగా మొత్తం బీమార్ డెంగ్యూ వస్తుంది. సో పరేషాన్ లోగా బీమారీ. ఈ కచరాతోటి ఏదైనా ఒక 4 డబ్బాలు పెడితే డబ్బా మీద వేస్తారు కదా, ఈ ఎట్లా కుల్లా పాడేస్తే వాటర్కి వెళ్ళి మొత్తం కొట్టుకొని పోతుంది కింద. చెత్త నిర్వహణలో అత్యంత కీలకమైనది తడి, పొడి చెత్తను వేరు చేయటం. ఈ విషయంలో జీహెచ్ఎంసీ ప్రచారం చేయటం, అమలు రెండింటిలోనూ వెనుకబడి ఉందంటున్నారు ప్రజలు. 80% పబ్లిక్ తడి, పొడి చెత్తను కలిపి పడేస్తున్నారు. దీంతో చెత్తను ప్రాసెస్ చేసే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 ఏళ్ల క్రితం రోజు 3500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూ ఉండగా ప్రస్తుతం అది 7500 టన్నులకు పెరిగింది. భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్న చెత్తను నిర్వహించడానికి కేవలం జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ మీదనే ఆధారపడుతోంది జీహెచ్ఎంసీ. నగరంలో ఉన్న చెత్తను రామ్కీ సంస్థ నిర్వహిస్తోంది. ప్రతి ఏటా రామ్కీ సంస్థకు 450 నుంచి 500 కోట్లు చెల్లిస్తుంది జీహెచ్ఎంసీ. రామ్కీ సంస్థ కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా పనిచేయటం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు ప్రజలు. చెత్తను తరలిస్తున్న ట్రక్కుల నుంచి లిక్విడ్ రోడ్లపై పడకుండా చూడాలని కోరుతున్నారు ప్రజలు. నగరంలో 18,500 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. కార్మికులతో పాటు సూపర్వైజర్లు, జవాన్లు ఫీల్డ్లో పనిచేస్తారు. వీరిపైన ప్రతి సర్కిల్కు ఓ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ నిర్వహణ చూసుకుంటారు. ఈ చెత్త నిర్వహణ కోసం 2 శానిటేషన్ జాయింట్ కమిషనర్లను నియమించారు ఉన్నతాధికారులు.
స్వచ్ఛ ఆటోలు, రామ్కి ట్రక్కులపై పర్యవేక్షణ పెంచడంతో పాటు తడి పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు నిపుణులు.